దాంట్లో పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి చెప్తున్నాడు, అయ్యా ప్రభుత్వ దుకాణాల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్కి వచ్చేటువంటి ప్రతి సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. తయారయ్యేప్పుడే ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ప్రకారమే అది ఏపీబీఎస్ఎల్కి వస్తుంది. ఏపీబీఎస్ఎల్ నుంచి ప్రభుత్వ షాపులకు వస్తాయి. ప్రభుత్వ షాపుల నుంచి ప్రతి సీసా అమ్మేప్పుడు దాన్ని స్కాన్ చేసి అమ్మాలి. అది లెక్క అప్పచెప్పాలి. సాయంత్రానికి బ్యాంకులో జమ చేయాలి. జమ చేయకపోతే మర్నాడు ఎక్సైజ్ అధికారులని, సంబంధిత ఎక్సైజ్ అధికారులని, దాంట్లో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపలేయటం జరుగుతుంది. ఇట్లాంటి పలు సంఘటనలు జరిగి ఉన్నాయి. సాయంత్రానికి అమ్మకాలు అంటే రాత్రి షాపు మూసేలోపు క్యూఆర్ కోడ్ ప్రకారం ఎన్ని సీసాలు అమ్మితే అన్ని సీసాలకి మర్నాడు బ్యాంకు తెరవంగానే డబ్బు జమ చేయకపోతే ఎంత తగ్గితే అంతకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్తో సహా సంబంధిత ఎస్ఐ కానీ, సిఐ కానీ, మిగతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఎన్నో కేసుల్లో జరిగింది. ప్రతినిత్యం జరుగుతుంది. ఎక్కడెక్కడ 19 నుంచి 24 దాకా జరిగింది. ఇది జరిగిందా అంటే ఓన్లీ జగన్ గారి దగ్గరే జరిగిందా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది. చాలా మున్సిపాలిటీల్లో నడిపింది. 100 షాపులు నడిపింది. ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు. అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా సెక్షన్ మెజర్స్ లేవు. చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు? ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ 1,00,000 కోట్లని ముందేం చెప్పారు? వాసుదేవ్ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు.